అందరికీ నమస్కారం. నేను జాకిర్ హుసేన్. వైసీపీ మాజీ మంత్రులు అలానే జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2,60,000 కోట్లు అప్పులు చేశారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్, నమస్కారం. నమస్తే. సార్, ఇప్పుడు ఎవరు దుర్వినియోగం చేశారంటారు? ఇవి ఎవరు అప్పులు చేశారంటారు సార్? ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఇలా ప్రజాధనం దుర్వినియోగం అయిందంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన మీడియా, లేకపోతే ఆయన మాజీ మంత్రులు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా ఇవాళ మాట్లాడాడు, కన్నబాబు మాట్లాడాడు. పదే పదే వాళ్ళు 2,60,000 కోట్లు అప్పులు చేశారు 18 నెలల్లో. ఆ చేసిన అప్పులు ఏం చేశారని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు వైపు చూపిస్తే 4 ఏళ్ళు జగన్ వైపు చూపిస్తారు. ఓకే. ఏంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని అప్పులు జరిగాయి, చేశారు? 11 లక్షల కోట్ల అప్పులు చేశారని కదా నీ పైన ఆరోపణలు. అప్పట్లో ఏంటి, నువ్వు తెచ్చిన అప్పులన్నీ కూడా దుర్వినియోగం అయ్యాయి. ఎక్కడ 3 లక్షల కోట్లు, ఎక్కడ 8 లక్షల కోట్లు? అంటే జగన్ హయాంలోనే ఏంటి, దగ్గర దగ్గర 8 లక్షల కోట్ల అప్పు పెరిగిపోయింది. అంటే ఇప్పుడు ఆ 8 లక్షల కోట్ల అప్పులు జగన్ ఏం చేశాడు? ఒక ప్రాజెక్ట్ కట్టాడా? పోలవరం పూర్తి చేశాడా? ఎంత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేసింది? 2%. అంటే 2%. 5 ఏళ్ళు నీకు సమయం ఇస్తే పోలవరం ప్రాజెక్ట్ 2% కంప్లీట్ చేసావంటే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండ్ కుంగిపోయింది. అసలు రాయలసీమలో ప్రాజెక్టులు పోనీ నువ్వు సీమ అంటావు, కడప బిడ్డనంటావు, ఏమన్నా అక్కడ రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసావా? చంద్రబాబు 2014-19లో సీమ ప్రాజెక్టుల పైన 12,000 కోట్లు ఖర్చు చేస్తే జగన్ ఖర్చు చేసింది ఎంత? 2,000 కోట్లు. అంటే నువ్వు తెచ్చిన అప్పుల్లో అటు ప్రాజెక్టుల పైన ఖర్చు పెట్టలేదు, ఇటు పోలవరం పైన ఖర్చు పెట్టలేదు, అమరావతి నిర్మించలేదు. రాజధాని అమరావతిని ఏం చేశావు? ధ్వంసం చేశావు. అక్కడ వేసిన రోడ్లు తవ్వేశారు, కంకరెత్తుపోయారు. అంటే దొంగల రాజ్యం ఆ టైంలో జరిగింది. దొంగల రాజ్యం అన్నమాట. ఎవరన్నా రోడ్డు తవ్వి కంకరెత్తుకుపోతారా? అంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా నీ పార్టీ కార్యాలయం కడతావా? చంద్రబాబు కట్టిన టిడ్కో బిల్డింగ్స్ వాడు పెడతావా? అరే, టిడ్కో బిల్డింగ్స్ అసలు అక్కడ ఉన్న భవనాల్లో కరోనా పేషెంట్లను పెట్టారు. అంటే నువ్వు ఆ భవనాలు పూర్తి చేసి ఆ లబ్ధిదారులకు ఇవ్వాల్సింది పోయి వాటిని పాడు పెడితే 10,000 కోట్లు. అమరావతిలోనే 10,000 కోట్ల సంపద ఇతను ఏం చేశాడు? పాడు పెట్టాడు. ఋషికొండ ప్యాలెస్ కట్టాడు. ఎందుకోసం? ఏమన్నా ఉపయోగం ఉందా? ఋషికొండ ప్యాలెస్ లో 500 కోట్లు పెట్టి దాన్ని పెట్టే బదులు ఇవి పూర్తి చేయొచ్చు కదా. అంటే ఆ ఋషికొండ ప్యాలెస్ లో కూడా కమోడ్ ఎంత? 15 లక్షలు పెట్టి కమోడా? అంటే బీచ్ వ్యూ అవసరమా? సముద్రం వైపు చూస్తూ టాయిలెట్ కూర్చుంటారా? ఇదెక్కడి చోద్యం? బాత్ టబ్ కాస్ట్ 36 లక్షల. అంటే స్నానం చేసే తొట్టే 36 లక్షలు కావాలా సీఎంకి? అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన హెలికాప్టర్లు, ఆయన స్పెషల్ ఫ్లైట్స్, వాటికే 223 కోట్లు ఖర్చు పెట్టాడండి. రిషికొండ మీద కట్టిన ఒక్క భవనం చాలంటారా ఉదాహరణకి? అంటే ప్రజాధనం ఎవరు దుర్వినియోగం చేస్తున్నారంటే అదొక్కటేనా? అది కేవలం ఒకటి మాత్రమే. అట్లాంటి కొన్ని వందలు. ఏంటి, నీ కంపెనీ సాక్షి ఛానల్, సాక్షి పత్రిక 600 కోట్లు ఇస్తావా? నీ సొమ్మ, ప్రభుత్వ సొమ్ము 600 కోట్లు సాక్షి ఛానల్కి ఇస్తారా? అంటే 400 కోట్లు యాడ్స్. ఈనాడుకి ఇవ్వరు, ఆంధ్రజ్యోతికి ఇవ్వరు. ఆంధ్రజ్యోతికి ఇచ్చిన యాడ్స్ ఎంతో తెలుసా? 20 లక్షలు. అదే మరి సాక్షికి ఇచ్చిన యాడ్స్ 400 కోట్ల. అంటే సాక్షి పత్రిక వాలంటీర్లతో కొనిపిస్తావా? సచివాలయ సిబ్బందితో కొనిపిస్తావా? హెచ్ఓడీలతో కొనిపిస్తావా? అంటే జగన్ దిగిపోగానే సాక్షి పత్రిక సర్క్యులేషన్ 4 లక్షలు ఎందుకు పడిపోయింది? అంటే గవర్నమెంట్ తో కొనిపించావా 4 లక్షల పేపర్లు? అంటే దోచిపెట్టడం, ప్రభుత్వ ధనం దుర్వినియోగం, దుబారా. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు ఏమని?
అబ్బో అసలు అమెరికా శ్రీలంక అయిపోయిందన్నావు ఆ రోజు. అసలు ఇప్పుడు అవును. ఏపీ సూడాన్ చేస్తున్నారు. ఏదో సూడాన్ అనేది పట్టుకొచ్చాడు. ఎస్ సార్. ఆ? అంటే ఇప్పుడు ఏపీ సూడాన్ అవుతోందని నువ్వు ఇవాళ ప్రజల్ని భయోత్పాతంలో ముంచాలనా? ఇప్పుడు వీళ్ళు అప్పు తెస్తున్నారు కాదన. ఇప్పుడు నువ్వు తెచ్చిన అప్పులు, వీళ్ళు తెచ్చిన అప్పులు. ఆయనే అన్నాడు కదా ఏమని, జగన్మోహన్ రెడ్డి మాకు వారసత్వంగా ఏమి ఇచ్చాడంటే ఎస్ సార్. ఈ ఘోరాలు, ఈ నేరాలు, అవినీతి కుంభకోణాలు, లేకపోతే అప్పులు. ఎస్. ఇవి జగన్ నుంచి మాకు వారసత్వంగా వచ్చినాయి. వీటితో పాటు చెత్త కూడా వచ్చిందన్న. 85 లక్షల టన్నుల చెత్త పేరు పెట్టాడు. ఆ చెత్తను కూడా ఊడ్చేస్తున్నాను. మొత్తం ఆ చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం అంటూ వీళ్ళు చెప్తున్నారు. నువ్వు ఓకే. తెచ్చిన అప్పులు. ఇప్పుడు మనం అదే అంటోంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయినా, బొత్స సత్యనారాయణ అయినా, కన్నబాబు అయినా. ఇప్పుడు పోలవరం వెళ్ళండి. ఇప్పుడు పోలవరం ఇవాళ వీళ్ళు 18 నెలల్లో 12% కంప్లీట్ చేశారు. ఎస్ సార్. 60 నెలల్లో నువ్వు చేసింది 2%. 18 నెలల్లో వీళ్ళు ఖర్చు పెట్టింది 12%. ఎస్ సార్. నువ్వు పోలవరం నిర్వాసితులకు రూపాయి ఇవ్వాల, వీళ్ళు 2,000 కోట్లు ఇచ్చారు. నువ్వు పెట్టిన బకాయిలన్నీ వీళ్ళు తీరుస్తున్నారు. అవును. ధాన్యం రైతులకు నువ్వు 1650 కోట్లు ఎగ్గొట్టావు. ధాన్యం నువ్వు కొన్నావు, చంద్రబాబు డబ్బులు ఇచ్చాడు 1600 కోట్లు. ఎస్ లెక్క సార్. చెప్పమంటే ఇప్పుడు అవును. తెలుగుదేశం వాళ్ళు ఎటు లెక్క చెప్పటంలో మనమే లెక్క చెబుతాం. అవును. ఏది ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత బాకీ పెట్టావు? ఎస్ సార్. ఇప్పుడు వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఏంటి వీళ్ళు దీక్షలు చేస్తారు, మళ్ళీ నిరసన అంటారు. ఆ పారుగడ్డి చైతన్య అతను ఏదో అరెస్ట్ చేసినట్టున్నారు, మళ్ళీ బెయిల్ పై వచ్చినట్టున్నాడు. ఫీజులు, పిల్లల ఫీజులు నువ్వెంత పేర పెట్టావు? ఇప్పుడు 8 ఇన్స్టాల్మెంట్స్ 8 క్వార్టర్లు కట్టాలంటున్నారు. అందులో 4 క్వార్టర్లు నీయే కదా. ఎస్ సార్. ఇప్పుడు 6,000 కోట్లు ఏమో ఇవాళ కట్టాలంటే దాంట్లో మరి 4,000 కోట్లు నువ్వే పెండింగ్ పెట్టావు. నేను అన్నది అదే. ఒక ఏళ్ళు చంద్రబాబు వైపు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తాయనేది అదే అన్నమాట. ఎస్ ఇప్పుడు సార్. ఎక్సైజ్ నుంచి ఏదో ఇప్పుడు అప్పులు తెస్తున్నారు, ఏదో మాట్లాడతారు. మీరు జైల్లో ఆ రోజు మీ మీద విమర్శ అదే కదా, తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. 25 ఏళ్ళు ఈ తాగుబోతులతో మద్యం తాగిస్తామని అప్పు తెచ్చారని కదా. ఎస్ ఇప్పుడు సార్. నువ్వు పెండింగ్ పెట్టిన 9,000 కోట్లు కేంద్రానికి వీళ్ళు కట్టారు. ఎస్. నువ్వు రద్దు చేసిన 90 పథకాలను వీళ్ళు పునరుద్ధరించారు. కేంద్రం నుంచి డబ్బులు తెస్తున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నీ హయాంలో ఎందుకని మరి నిధులు ఇవ్వలేదు? ఎస్ సార్. ఇవాళ వీళ్ళకి నిధులు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ స్టీల్ ప్లాంట్ కి 13,000 కోట్లు ఇచ్చింది. నువ్వు ఉన్నప్పుడు ఎందుకు తేలా? బొత్స సత్యనారాయణ, కన్నబాబు మీ దగ్గరే ఉంది కదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఎస్ సార్. మీరు ఎందుకు తేలేకపోయారు స్టీల్ ప్లాంట్ కి? కేంద్రం ₹1 ఇచ్చిందా జగన్ సీఎం గా ఉన్నప్పుడు? ఇప్పుడు 18 నెలల్లో ఇవాళ 13,000 కోట్లు స్టీల్ ప్లాంట్ కి ఇవ్వటం తప్ప? ఎస్ సార్. ఇప్పుడు 18 నెలల్లో ఇవాళ 13,000 కోట్లు పోలవరానికి ఇవ్వటం తప్ప? అంటే కేంద్రం ఇంత పెద్ద ఎత్తున సహాయం చేస్తోంది వీళ్ళకి. మా హయాంలో చెయ్యలేదు, మేము అమ్ముడు పోయాం, మేము కేసులు, అవినాష్ రెడ్డిపై కేసు లేదు, జగన్మోహన్ రెడ్డిపై 20 కేసులు. ఈ కేసుల మాఫీ కోసం మేము కేంద్రం చెప్పినట్టుగా మేము విన్నాం. వీళ్ళు బ్రహ్మాండంగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కాదు, ప్రధాని మోడీనే ఆంధ్రప్రదేశ్కి 4 సార్లు తీసుకొచ్చారు. 4 చోట్ల భూమి పూజలు, శంకుస్థాపనలు చేశారు. విశాఖపట్నంలో, లేకపోతే అమరావతిలో, నిన్న కర్నూలులో. ఆర్సెలార్ మెటల్ స్టీల్ కంపెనీ 1,50,000 కోట్లు. ఇవాళ గూగుల్ డేటా సెంటర్ 1,38,000 కోట్లు. బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ 1,38,000 కోట్లు. రిలయన్స్ 98,000 కోట్లు. ఎందుకని జగన్ టైంలో వీళ్ళందరూ ఎందుకు రాలేదు? అదేమంటే గూగుల్ డేటా సెంటర్ మేమే తెచ్చాం, అదాని డేటా సెంటర్ మాదే అంటారు. సార్ ఇలాంటివి ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ కూడా ప్రజలు నమ్మే స్టేజ్ లో ఉన్నారంటారు సార్. వైసీపీ ఇప్పుడు చేస్తున్న కామెంట్స్ చేస్తున్న మాజీ మంత్రులు వీళ్ళంతా తెచ్చిన అప్పులు మీరేం చేశారు, వీళ్ళేం చేస్తున్నారు. ఇవాళ ప్రజల్లో చర్చ దానిపైన. ఏది పేదల ఇళ్ళు కట్టావా? పేదల ఇళ్లలో కూడా అవినీతికి పాల్పడ్డావు.
64 కోట్లంట ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాకియా కంపెనీ. ఉహుం. మెరక పేరుతో జగనన్న ఇళ్ల కాలనీల పథకం కింద 3,000 కోట్లు దోచేశారని, అది 10,000 కోట్ల స్కామ్ అని ఉహుం. అటు కొడాల నాని పైన, ఈ వంశీ పైన, విడుదల రజనీ పైన ఆరోపణలు. రైతులను బెదిరించారని, రైతుల దగ్గర వసూళ్లు చేశారని, వాళ్ళ రజనీ పైన రైతులే కేసులు పెట్టారు కదా. ఎస్ సార్, అవును సార్. అంటే ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి మనం అంటోంది అదే, ఏది ఈ ప్రభుత్వం కుదురుకోకూడదు, వీళ్ళపైన బురద చల్లాలి, వీళ్ళని పరిపాలన చెయ్యనివ్వకూడదు, శాంతి భద్రతల సమస్య సృష్టించాలి. ఎస్. రేపొద్దున ఏదో గవర్నర్ దగ్గరికి వెళ్తాడంట, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ పైన ఏదో సంతకాలు చేయించారంట. అవును. ఇది కూడా ఫ్రాడ్ అయ్యా. ఎస్ సార్. కోటి సంతకాలు చేయించారా మీరు అసలు? అది బెడ్స్ ఒక్కొక్కడు సార్, సంతకాలు కూడా ఒక్కొక్కడు కంప్లీట్ అవ్వలేదన్నట్టు. ఒక్కొక్కడు 100 సంతకాలు పెట్టించారంట. ఆ సంతకాలు తీసుకెళ్లి గవర్నర్కి ఇచ్చి, అంటే ఏంటి ఇవాళ వీళ్ళు ఒక వెల్లువలో కొట్టుకుపోతున్నారు. అభివృద్ధి అనే వెల్లువలో ఒక సునామీలో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతున్నాడు. ఇక ఏదో ఒక గడ్డి పూస ఒకటి దొరికింది, ఏది ఈ మెడికల్ కాలేజీలు అనే ఆ గడ్డి పూసను పట్టుకుని మరి ఈదుదాం అనుకుంటున్నాడా? ఇవాళ ఒకటి అప్పులు బ్రహ్మాండంగా పేదల ఇళ్లు కడుతున్నారు, అటు ప్రాజెక్టులు కడుతున్నారు శరవేగంగా. రేపు నిన్న రామానాయుడు వెళ్ళాడు వెలుగొండ ప్రాజెక్ట్. వెలుగొండ ప్రాజెక్ట్ రేపు జూన్ కల్లా ఓపెన్ చేస్తామంటున్నారు, నీళ్లు ఇస్తామంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఇవాళ యుద్ధ ప్రాతిపదికన 2028 కల్లా కంప్లీట్ చేస్తామంటున్నారు. అటు హంద్రీ నీవా, ఇటు గాలేరు నగరి, అటు ఉత్తరాంధ్ర జలస్రవంతి. నిన్న కూడా చంద్రబాబు ఏరియల్ సర్వే చేశాడు అక్కడ ప్రాజెక్టులన్నీ కూడా. నువ్వేం చేశావు? నీ హయాంలో నీకు అవకాశం ప్రజలు ఇస్తే ప్యాలెస్ లో పడుకున్నావు, నీ కేసుల కోసం అమ్ముడు పోయావు. నీకు 33 మంది ఎంపీలు ఇచ్చినా నిరర్ధకం. ₹1 కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి తేలని నువ్వు వీళ్ళని ఎలా ప్రశ్నిస్తావు? ఓకే సార్, థ్యాంక్ యూ.